giving me wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. ఫ్రెండ్స్, మన వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయినాం. టైం వచ్చేసి 10:30 అవుతుంది. సాగర్లో మేము అనుకున్న టైంకు ఏ రోజు కూడా అస్సలు వెళ్ళలేకపోతున్నాము. ఈరోజు నేను అనుకున్నాను ఏంటంటే డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ చూద్దాం నైట్ ఏ టైం అవుతుందో అర్థం కావట్లేదు. మేమున్న హోటల్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి నాకు అన్ని కూపన్స్ పోండు 498 రూపీస్కి పడ్డది. పర్లేదు, కొంచెం స్లో ఉంది. ఏదైనా ఆర్డర్ చేస్తే కానీ కొంచెం స్లోగా వస్తుంది, అదర్వైజ్ ఇట్లా అంతా ఓకే. చూడడానికి కూడా చాలా బాగుంది హోటల్. పార్కింగ్ మెయిన్గా వచ్చేసి పార్కింగ్ ప్లేస్ బాగుంది. ఇది మొత్తం పార్కింగ్ ఇదంతా. మేమున్న హోటల్ ఇదే. అక్కడ వచ్చేసి రిసెప్షన్. యాక్చువల్లీ ఈరోజు మా ప్లాన్ ప్రకారం అయితే నాగ్పూర్లో స్టే చేయాలి, కానీ నేను అనుకుంటున్నా హైదరాబాద్ వరకు వెళ్ళిపోదాము. ఎందుకో ఇంకా 1 డేనే ఉంది కదా, ఇంకెప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని ఉన్నది ఇంటికి. గూగుల్లోనేమో 895 కిలోమీటర్ చూపిస్తుంది. టైం వచ్చేసి 1:32 వరకు రీచ్ అవుతామని గూగుల్ తల్లి చెప్తుంది. ఆల్మోస్ట్ మేము 3-4 వరకు అయినా వెళ్ళిపోయినా మాకు ఓకే, బట్ వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. చూద్దాం, రైడింగ్లో మాకేమైనా ఇబ్బంది కలిగి ఒకవేళ స్టే చేయాల్సి వస్తే నాగ్పూర్లో స్టే చేస్తాం. నాగ్పూర్ ఇక్కడ నుంచి 395 అలా ఉంది. సో లగేజ్ అయితే మొత్తం అంతా రెడీ అయిపోయింది, జస్ట్ స్టార్ట్ అవ్వడమే. నా యాక్షన్ కెమెరా వచ్చేసి అసలు మొత్తం ఫుల్ నాయిస్ వస్తుంది, అది ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీడియో క్వాలిటీ అయితే ఓకే, కానీ జస్ట్ ఆగి మాట్లాడితే క్వాలిటీ బాగానే ఉంది. కొంచెం రన్నింగ్లో మాట్లాడితే ఇంటర్నల్ దరిద్రంగా ఉంది, ఎక్స్టర్నల్ మైక్ పెట్టినా దరిద్రంగానే ఉంది. యాక్చువల్లీ వీడియోస్లో చూస్తే బాగానే అనిపించింది, అందుకోసమే దాన్ని పర్చేజ్ చేయాల్సి వచ్చింది. ఓకే, చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, రైడింగ్లో మాట్లాడుకుందాం. బాయ్. వైట్ రోజా చాలా బాగుంది. చలో అమ్మ, టైం వచ్చేసి 10:30 అవుతుంది. చాలా లేట్గా బయలుదేరుతున్నాం. అసలు మార్నింగ్ ఎంత లేద్దామన్నా కానీ లేవబుద్ధి కావడం లేదు. అసలు పెట్రోల్ కొట్టించుకోవాలి. రూమ్ అయితే బాగానే ఉంది ఇది. చలో, నాకు పార్కింగ్ బాగా నచ్చింది. కొన్ని ప్లేస్లో మరి అయితే రోడ్డు మీదనే పార్క్ చేసేవాళ్ళం. యాక్చువల్లీ ఇది ఏదో గార్డెన్ ఉన్నట్టుంది, ఫంక్షన్ హాల్. లోపల డైనింగ్ సెట్ ఉంది, మొత్తం ఇదంతా గార్డెనే. మొత్తం గార్డెనే. హైదరాబాద్ నాగ్పూర్ రాస్తా మే డిసైడ్ కరింగే. మా ఓపికని బట్టి ఉంటుంది, ఇంట్రెస్ట్. వెళ్ళాలి అనిపిస్తుందేమో హైదరాబాద్కు వెళ్ళిపోదాం అనుకుంటున్నా, లేదు అంటేనేమో నాగ్పూర్లో స్టే. इधर से नज़दीक है, इधर से नज़दीक ये नज़दीक. సాగర్లో కూడా నేను చాలా లోపలికి సిటీ కానీ వెళ్ళలేదు, జస్ట్ హైవేకి దగ్గరలోనే తీసుకున్నా హోటల్ కూడా. జస్ట్ హోటల్ దగ్గరికి వచ్చేసి ఇక్కడే రూమ్ బుక్ చేసిన. మళ్ళీ లోపల సిటీ లోపలికి వెళ్ళకేందుకు మళ్ళీ బయటికి రావడం అదంతా ఎందుకని చెప్పేసి జస్ట్ హైవే దగ్గరలోనే తీసేసుకున్నా. బ్రేక్ఫాస్ట్ ఇక్కడ పోవా ఆర్డర్ చేసినాం. పోవా కంటే ఎక్కువ పల్లీలే ఉన్నాయి అందులో. మొత్తం ఫ్రై చేసి మీద చల్లిను మొత్తం పోవా పైన. అస్సలే తినబుద్ధి కాలేదు. ప్రస్తుతానికైతే హైవే దగ్గరికి వచ్చేసినాం. ఇది ఎక్కినామంటే హైవే నాన్ స్టాప్గా వెళ్ళిపోవడం. ఈ రోజుకి ఫస్ట్ టోల్ గేట్ మొదలైంది. నిన్న 500 కిలోమీటర్కే 7 టోల్ గేట్లు వచ్చినాయి.
ఇవాళ ఎన్నో వస్తాయో ఏమో ఇక. ఘోర ప్రమాదం, లారీ మొత్తం ఢీకొన్నది. అదే మొత్తం పొప్పడి పండు ఎక్కడికంటే అక్కడ తీసుకుపోతున్నారు. అరే యార్ ఘోరంగా పడిపోయింది మొత్తం. షట్ 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 మొత్తం అసలు దేనికి గుద్దింది ఇది? అది యాక్చువల్లీ పొప్పడి పండు వ్యాను, ఇక మొత్తం పొప్పడి పండు అందరు తీసుకొని పోతున్నారు. कब गिर गया भैया ये? మొత్తం పొప్పడి పండ్లే అందరు ఎవరు తీసుకొని పోతున్నారు. అదే 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 ఘోరమైన యాక్సిడెంట్. బట్ ఎవరికైతే అయితే ఏం కాలేదంట. పాపం బిజినెస్ లాస్, బండి లాస్. మన బండి అవతారం చూడండి ఎలా అయిపోయింది. ఇదంతా కుల్లు నుంచి వెళ్ళి చండీగఢ్ వచ్చే రూట్లో. అయ్యాం ఎవరికైతే ఏం కాలేదంట, అందరు బచాయించారంట. లారీలో ముగ్గురు ఉన్నారంట, ముగ్గురు నలుగురు. కానీ మొత్తం బండి నిండా పొప్పాయి పండ్లే ఉన్నాయి, పండ్లు కాయలు. బండి ఇప్పుడే 5 కిలోమీటర్ ముందు రిజర్వ్లో పడ్డది. పెట్రోల్ కొట్టిస్తే బెటర్. ఏ పెట్రోల్ బంక్ వచ్చినా కానీ అదే గుర్తొస్తుంది. మొన్న నిన్న మథురా నుంచి వచ్చే రూట్లో చేసింది కదా. $82.97 నిన్న కూడా సేమ్ ప్రైస్. కస్టమర్ का पिनाको कहाँ का टूरिस्ट था? पेपर वेस्ट है, पेपर वेस्ट है. చలో ట్యాంక్ అయితే ఫుల్ అయింది. మళ్ళీ ఒక 300 కిలోమీటర్స్ వరకు నో ప్రాబ్లం. ఆల్మోస్ట్ ఇలా నేను హైదరాబాద్ వరకు కొడితే ఒక ఇంకా టూ ట్యాంకులు చేయాలి. నాగ్పూర్ 305 కిలోమీటర్స్ and Hyderabad 801 kilometers. So Hyderabad Nagpur Hyderabad full confusion Nagpur velle varaku confusion. పెట్రోల్ అయితే ఇప్పుడేం అవసరం లేదు, చింత లేదు. నాగ్పూర్ వెళ్ళేదాకా, నాగ్పూర్ ఇంకా 245 కిలోమీటర్స్ ఈజీగా వచ్చేస్తుంది నాగ్పూర్ వరకు. మొత్తం పప్పు అయిపోయింది కదా. బట్ ఇది రీసెంట్గానే యాక్సిడెంట్ కాదు, చాలా డేస్ అయిపోయింది. మొత్తం తుప్పు పట్టింది. ఈ రూట్లో మేము ఇది 3rd యాక్సిడెంట్ అనుకుంటా.
ఫస్ట్ది పొప్పడి పడినది, సెకండ్ది నేను కెమెరాలో అది కెమెరా ఆన్ లేదు అప్పుడు, బట్ అక్కడ మొత్తం లోయలో పడిపోయింది పక్కన. ఇది థర్డ్. పొద్దున వ్యాయామం చేస్తామో చేయమో తెలియదు కానీ ఉన్న ఆసనాలన్నీ బండి మీదే వేస్తున్నా. మొత్తం కాళ్ళు ఎర్ర తిర్ర మళ్ళా మొత్తం తిప్పించి పెడుతున్నా. అసలు ఇలాంటి రోడ్స్ ఉంటే రైడింగ్ కూడా బోర్ కొడుతుంది. రైడ్ చేసి మంచిగా అడ్వెంచర్ టైప్ ఏదైనా మంచిగా ఉంటే మజా వస్తుంది. ఇప్పుడు ఏమున్నా మొత్తం ప్లెయిన్ రోడ్స్ ఏముండదు, జస్ట్ ఎక్సైట్ పట్టుకునే ఉంటుంది, ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. నడపడానికి అంత మజా రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలన్న ఆనందంలో ఉన్నాం కాబట్టి ఇట్లా రమ్మని వెళ్ళిపోతుంది బండి కూడా. ఈ రోజుకి ఇది 5th టోల్ గేట్. నాగ్పూర్కి ఇంకా 100 కిలోమీటర్స్ ఉండగా ఫారెస్ట్లో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్స్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇది 1-2 కిలోమీటర్స్ ఇలానే ఉండొచ్చు. ప్రస్తుతానికి అయితే ఒక 1 కిలోమీటర్ వచ్చేసిన, మొత్తం 1 వేనే. మొత్తం పిల్లర్లు పడ్డాయి, అదే వరకు జరుగుతున్నట్టుంది. ఫుల్ ట్రాఫిక్. ఎక్కువతి ठीक है यहाँ से लेके खवासा तक। अच्छा, कितना किलोमीटर पूरा? यहाँ से खवासा तक मिल जाएगा, 5-6 किलोमीटर फोलेन मिलेगी ना, बीच में काम चल रहा है जैसे टुकड़े ना, इसके बाद फोलेन पूरे नागपुर तक जाएगी। अच्छी बात। टोटल 10 किलोमीटर रहेगा? नहीं, 5 किलोमीटर रहेगा तो अच्छी बात। ఇంకా 7-8 కిలోమీటర్స్ మొత్తం ఇదే రోడ్ అంట. కొంచెం చూసుకుంటా వెళ్ళమని చెప్తున్నాడు. ఇది మొత్తం నేషనల్ హైవే 7 అంట. ఇంకా 7 to 8 కిలోమీటర్స్ రోడ్ ఇలానే ఉంది, కొంచెం మెల్లగా ఉండి అని చెప్పి చెప్తున్నాడు ఆయన. కానీ ఈ హైదరాబాద్ వెళ్ళేదాకా మనకి ఇలాంటి రోడ్డు ఒక 10-15 కిలోమీటర్లైనా వచ్చేటట్టు ఉంది. కానీ మొత్తం కంప్లీట్ ఫారెస్ట్లో మొత్తం డబల్ రోడ్ వేసి ఫ్లైఓవర్స్ కడుతున్నారు. ఓకే, నేషనల్ హైవే వాళ్ళకి ఆన్సర్. ఓ ఓ ఓ ఒక లారీ వస్తే కంపల్సరీ ఆగిపోవడమే. ఆ లారీ కొనా నుంచి వస్తుంది. అమ్మా, అన్నా రే, ఇప్పుడు కూడా ఓవర్టేకింగ్ అవసరమా అన్న? మెల్లగా దాని వెనకాల రాక. ఈ రోడ్లో ఒక లారీ వస్తే ఇంకొక లారీ రావడమే కష్టం అంటే, ఆ లారీ పక్కన నుంచి ఇంకొక లారీ వస్తాడు. నా వెనకాల పెద్ద లారీల లైన్ ఉంది, మనది 2 వీలర్ కాబట్టి కొంచెం వచ్చేసినాం ముంగటికి. మొత్తం మీద అంతా ఎట్లా అంటే బురదలో మంచిగా వాటర్ పోసి ఎట్లా మంచిగా మిక్సీలు వేసినట్టు అవుతుంది చూసారా, అలా ఉంది. జస్ట్ ఫ్రంట్ బ్యాక్ పడితే ఇట్లా స్కిడ్ అవుతుంది. ఇక్కడ నుంచి మొత్తం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ వరకు టైగర్ జామ్ క్రాసింగ్ అంట. ఇది మంచిగా బోర్డు మెన్షన్ చేసారు. చాలా డిస్టెన్స్ తర్వాత
6th టోల్ గేట్. మంచి హైవే పెట్టినందుకు టోల్ గేట్ పెట్టాల్సిందే. నాగ్పూర్ ఇంకా 45 కిలోమీటర్స్ ఉంది. మేమైతే హైదరాబాద్ వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. నాగ్పూర్ వెళ్ళిన తర్వాత డిసిజన్ మా మేడంది ఏముంటుందో, వెళ్దామంటే వెళ్ళిపోతాం, లేదంటే నాగ్పూర్లో స్టే. హైదరాబాద్ రైట్ సైడ్ అంట. हैदराबाद 512 किलोमीटर्स. चलो हैदराबाद का रास्ता शुरू हो गया. అందరు మంచిగా గాఢ నిద్రలో ఉంటారు మా ఇంటి దగ్గర. ఆ టైంలో మేము ఇంటికి వెళ్తాం కావచ్చు. వీడేం చేస్తున్నాడు ఈయన? అరే యార్, కంప్లీట్లీ రాంగ్ రూట్. హైవేలో అది కూడా. యాక్చువల్లీ నాగ్పూర్ వెళ్ళాల్సిన అతను ఇటు వచ్చినట్టున్నాడు మేబీ, అందుకోసమే మళ్ళీ న్యూటర్న్ తీసుకుంటాడు. ఫైనల్గానైతే నాగ్పూర్ వచ్చేసాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ 502 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి 7 అవుతుంది. యాక్చువల్లీ మార్నింగ్ హోటల్లో పల్లీల పోవా తినేసే వచ్చేసినాం. మధ్యలో ఇక స్నాక్స్, పల్లీలు, చిప్స్ లాంటివి అలాంటి చిల్లర అన్నీ పొట్టలో నిండిపోయినాయి. అందుకోసమే ఏం ఆకలిగా లేకుండే. సో ఒక్కసారిగా తినేసి వెళ్దామని చెప్పేసి నాగ్పూర్లో ఆగినాం. పెట్రోల్ బంక్ కూడా పక్కన ఉంది. ఇంతకుముందే పెట్రోల్ కొట్టించుకొని ఇక్కడ సైడ్కి దాబా కనబడితే ఇక్కడ ఆపేసినాం. యాక్చువల్లీ మేము వచ్చేటప్పుడు కూడా సాగర్కి ఇంత మంచి హైవే వదిలేసి మేము ఎక్కడో జంగళ్ళల్లో, ఫారెస్ట్లలో, మొత్తం ఘాట్ సెక్షన్లలో వెళ్ళిపోయినాము. యాక్చువల్లీ ఇది మామూలుగా బైపాస్. నాకు అప్పుడు నెట్లో నేను జస్ట్ లొకేషన్ పెట్టినా, సాగర్ అని పెట్టేసి దాని ప్రకారం ఫాలో అయిపోయినా. నేను అసలు రూట్స్ ఏం చెక్ చేయలేదు. అది మొత్తం ఫారెస్ట్ అందులోకెళ్ళి తీసుకొని పోయింది. మస్తు ట్రబుల్ పే చేసినాం వెళ్ళేటప్పుడు. సాగర్ వెళ్ళేటప్పుడు అసలు ఫుల్ ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ మధ్యలో సింగిల్ వే, అందులో ఎక్కడ గుంతుందో తెలియదు. ఒక్కొక్కసారి బండి కూడా గుంతలలో ఇట్లా జంప్ అయిపోయినాయి చాలా ప్లేస్లలో. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాకు సాగరు 125 కిలోమీటర్ ఉంది అనగా అప్పుడు హైవే మాకు NH44 దొరికింది. బట్ ఇదంతా రోడ్డు కూడా చాలా సూపర్గా ఉంది ఇదంతా. సో ఫైనల్గానైతే ఇప్పుడు వచ్చేటప్పుడు మాత్రం మంచిగా మొత్తం హైవే మీద వచ్చినాం. అసలు మెయిన్ ఏంటంటే మధ్యప్రదేశ్లో మొత్తం ఆవులు ఉంటాయి కదా రోడ్ పైన. ఆ ఆవుల వల్లనే ఇబ్బంది. నైట్ రైడ్ చేయడానికి ఎక్కడ ఆవులు ఉంటాయని భయపడాలి. ప్రస్తుతానికైతే మనకి ఇక్కడ నుంచి మనకు నాగ్పూర్ తర్వాత ఇక్కడ ఏం ఆవులు ఏం రావు. ప్రస్తుతానికైతే జస్ట్ వెళ్ళిపోవచ్చు అంతే. కానీ మధ్యలో కుక్కలు బిక్కలు వస్తే మాత్రం చెప్పలేము. కానీ ఆవులు రోడ్ పైన పడుకోవడాలు అలాంటివి మాత్రం ఈ రోడ్ పైన ఉండవు. ప్రస్తుతానికైతే ఆర్డర్ ఇచ్చినాం. ఫుల్ ఆకలిగానే అయితే వేస్తుంది. నీకు ఆకలిస్తుందా? ఎంత వేస్తుంది? కడాయి చికెన్ అండ్ చపాతీ ఉందంట. చపాతీ ఆర్డర్ చేసినాం. ఒకవేళ నచ్చితే ఒకవేళ రైస్ కూడా తిందాం. తినేసి ఆర్డర్ వస్తుంది, తొందరగా తినేసి బయలుదేరదాం.
చాలా మంచి తలిగించిన. చలో ఇప్పుడు హైదరాబాద్ దాకా పుర్సతిగా. కూర్చో కూర్చో కూర్చో. హైవే ఎక్కినామంటే ఆగు లేదు ఇక, మళ్ళీ ఒక 100-150 ఆగేస్తే అయిపోతుంది. చలో హైదరాబాద్. ప్రస్తుతానికి మనం వచ్చింది నేషనల్ హైవే 7. ఇప్పుడు నేషనల్ హైవే 44కి జంప్, హైదరాబాద్ రైట్ తీసుకోవాలి. అరే ఏపీ బండి ఇవాళ కనబడ్డది. ఏపీ ఇంతకుముందు తెలంగాణ బండి ఒకటి కనబడ్డది. హైదరాబాద్ ఇంకా 265 కిలోమీటర్లు ఉంది. పెట్రోల్ వస్తుంది ఇంకొక 100-150 కిలోమీటర్ వరకు. మళ్ళీ బంకులన్నీ బంద్ అయిపోతాయేమో అని చెప్పేసి ఆల్మోస్ట్ పడుకున్నారు అందరూ. అందుకోసం ఫుల్ చేపిచ్చేస్తున్నా అయిపోతుంది. హైదరాబాద్ దాకా వచ్చేస్తుంది ఆరామ్స్. ఫైనల్లీ రీచ్డ్ హోమ్. ముందుగా ఖుషి అయ్యేది మా అమ్మని. మేము ఎప్పుడైతే ఇంటికి వెళ్ళి బయలుదేరామో అప్పటి నుంచి ఫుల్ టెన్షన్ ఉండాలి. ఇప్పుడు చూడాలి మా అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో.